ప్రేమ జాతి కులం మతం చూసుకోదు. ఇదేదో ఆర్ట్ ఫిలింలో డైలాగ్ కాదు, నిజం. వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రముఖులు కులాంతర మతాంతర వివాహాలు మాత్రమే కాదు, మన దేశం కాని వారిని సైతం ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా విదేశీయులను ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అటువంటి వారిపై ఫోకస్. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించిన మాధవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశారు. ఆమె టైటిల్ రోల్ పోషించిన మాతృదేవోభవ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈమె వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతని తల్లి జర్మనీ, తండ్రి ఇండియన్. ఇప్పుడు రాల్ఫ్ శర్మ, మాధవి న్యూజెర్సీలో జీవిస్తున్నారు. వీరికి 3 అమ్మాయిలు. రంభ. అందాల సుందరి రంభ కెనడాకు చెందిన ఇంద్రాన్ని 2010లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి లాస్య అనే కూతురు పుట్టింది. పాపకు టొరంటోలో రంభ జన్మనిచ్చింది. 2015 మరో పాప కూడా పుట్టింది. అయితే కొంతకాలంగా రంభ భర్త ఇంద్రానికి దూరంగా ఉంటుంది. సుందరకాండ సినిమాలో చిలిపి పనులతో నవ్వించి మూవీ చివరిలో కంటతడి పెట్టించిన అపర్ణ కూడా ఎన్ఆర్ఐ శ్రీకాంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం వీరు అమెరికాలో నివసిస్తున్నారు. లయ. అచ్చమైన తెలుగు నటి లయ స్వయంవరం సినిమా ద్వారా పరిచయమై స్కిన్ షోట్ కి దూరంగా ఉండే పాత్రలను చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈమె ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీ గణేష్ ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. గోపిక. మలయాళ నటి గోపిక కొన్ని తెలుగు చిత్రాల ద్వారా ఇక్కడి వారికి పరిచయమైంది. ఈమె ఎన్ఆర్ఐ డాక్టర్ అజిలేష్ ని కళ్యాణమాడారు. ఈ దంపతులకు 2 సంతానం. ఇప్పుడు వీరు ఆస్ట్రేలియాలో సంతోషంగా జీవిస్తున్నారు. మీరా జాస్మిన్. భద్రా సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ అమ్మాయి కోసం కుటుంబ శంకర్ చిత్రాల్లో నటించి తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ నటి దుబాయ్ కి చెందిన అనిల్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.